Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachpalli, Hyderabad. అడలా నేను అడిగితే ఏమని చెప్పాలి తెలిసింది నేను వయసు ఆ పిల్లని నెట్టుకుని ఎలా బతకాలండి బాబు వెనకాల గట్ట ఏమీ లేదు నాకు నువ్వు లేని ఈ తల్లి ఎలా బతుకుతుంది అనుకున్నావురా నాయన నాయన బతికి అయిపోయింది ఇంకేమీ లేదు ఇంకా విశాఖ కేజీహెచ్ మార్చరీ దగ్గర అయితే ఉన్నాం మనం చూడొచ్చు. ఇప్పుడు ఆర్తనాదాలు పాపం కుటుంబ సభ్యులను పోగొట్టుకొని ఒక ఫ్యామిలీ అంతా మొత్తం ఆర్తనాదాలు అయితే చేస్తున్నారు. మనం అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎవరమ్మా ఎవరు మాకొద్దు నా కొడుకు బాబు నా కొడుకు నాకు ఒక్కగాని ఒక్క కొడుకు బాబు నా భర్త లేడు బాబు 10 ఏళ్ళు అయింది బాబు నా భర్త పోయి నాకు ఒక్కగాని ఒక్కడికే నా కుటుంబానికి ఆధారం నా ఆధారం కొప్పర్తి గణేష్ కుమార్ బాబు నా కొడుక్కి లేడమ్మా నాకు నా కొడుకే నాకు ఆధారం బాబు నా ఇంటికి నాకు ఆధారం నాకు వాళ్ళు బాబు నాకు వాళ్ళు నా మనవాడు చిన్న పిల్లోడు బాబు 4 ఏళ్ళ పిల్లోడు బాబు నా కూతురు అమ్మోయ్ నా కూతురు బాబోయ్ బాబు మమ్మల్ని తీసిపో బాబు నువ్వు లేని బతుకు నాకు వద్దు గని బాబు నువ్వు లేని బతుకు నేను బతకలేను నన్ను తీసిపో నాయనా నాయనా నువ్వు లేని బాబు ఎప్పుడు వెళ్ళారు ఆఖరిసారి ఎప్పుడు చెప్పారు వెళ్ళాడండి బాబు 1 గంటన్నరకు వెళ్ళాడు నాతో మాట్లాడాడండి 1 గంటన్నరకు మాట్లాడుకుంటా లోపలికి వెళ్ళిపోయాడు. అమ్మ నేను కంపెనీలోకి వెళ్ళిపోతున్నానమ్మా నేను ఇంకా మధ్యాహ్నం ఆనకు భోజనానికి వచ్చినప్పుడు లేకపోతే పొద్దున్న చేస్తానమ్మా ఇంక చేయనని ఫోన్ పెట్టేశాడు బాబు. ఇంకొక అరగంట సేపు నాతో మాట్లాడితే నా బిడ్డ బతుకుని ఆ ఎదవలో మేనేజరు ఆ కంపెనీ మంచిది కాదు బాబోయ్ నా మేనేజర్ ఆ కంపెనీ వాళ్ళే నా బిడ్డను మింగేశారు మింగేశారు బాబోయ్ నా బిడ్డ సెలవు అడిగితే రోజుకొకరు సత్తారు మీ ఇంట్లో రోజు ఎక్కడెవరు నేను అన్నాడంటమ్మో రోజు ఎక్కడెవరు అన్నాడంటమ్మో మేనేజర్ నాన్నగారు చచ్చిపోయాడని చెప్తే బాబోయ్ రోజు అక్కడ సెలవు అన్నాడు. మాది వెక్కవాలండి మాది కాకినాడ దగ్గర వెక్కవాలండి బాబు ఆనపత్తి నియోజకవర్గం అండి ఆనపత్తి దగ్గర నేను వెక్కవాలండి బాబు గంటల్లి మమ్మల్ని కూడా తీసుకో బాబు నువ్వు లేని బతుకు మేము బతకలేము నాకు వద్దు బాబు ఈ బతుకు నేను బతకలేను తల్లి నీ తండ్రి లేకపోయినా మమ్మల్ని అల్లారి ముద్దుగా చూసుకున్నావా ఎంత మాట కూడా అనుకున్నా చూసుకున్నావా బాబు ఎంత మాట కూడా అనుకున్నా చూసుకున్నావా నా తండ్రి నా బాబు నువ్వు లేని ఈ తల్లి ఎలా బతుకుతుంది అనుకున్నావురా నాయన నా కొడుకు నా ఇంటికి నువ్వే దిక్క నాకేడు బాబు నేను ఎవరిని చూసుకుని బతుకుని ఏది ఆధారం ఏది నాకు ఇంకో కొడుకు లేడు ఆ ఒక్కగానొక్కడికే బాబోయ్ నా భర్త లేడమ్మోయ్ నా ఒక్కగానొక్కడికి ముచ్చు మింగేసింది అమ్మోయ్ ఈ కంపెనీ మింగేసింది అమ్మోయ్ నా కొడుకు గణేష్ భార్య అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి ఎప్పుడు వెళ్ళారు మీ భర్త ఆఖరిసారిగా డ్యూటీకి? మధ్యాహ్నం వెళ్ళారండి డ్యూటీకి. మధ్యాహ్నం మాకు నైట్ 10-11 టైం తెలిసిందండి టీవీ న్యూస్లో తెలిసింది. కంపెనీ వాళ్ళు కంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవ్వలేదు. కంపెనీకి కాల్స్ చేసామండి కానీ కంపెనీ ఎవరు కాల్ లిఫ్ట్ చేయలేదు రెస్పాండ్ అవ్వలేదు అసలు అండి. కంపెనీ కాల్ లిఫ్ట్ చేయలేదు వెళ్ళలేదు అసలు అండి ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అసలు అండి. మనిషి గురించి ఎటువంటి ఇప్పటికి వచ్చి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. న్యూస్లో వచ్చిన దాన్ని బట్టే చూసి ఈయన కాకూడదు అనుకుంటూనే వచ్చాను కానీ ఈయనే ఇప్పుడు ఆఖరికి నాది నా బిడ్డది పరిస్థితి ఏంటి ఏం చేయాలి 4 సంవత్సరాల పిల్లడు ఆడల్లా నేడని అడిగితే ఏమని చెప్పాలి తెలియని వయసు నాన్నండి ఏం చెప్పను నేను ఇంకా నా బతికి అయిపోయింది ఇంకేమీ లేదు ఇంకా నేను పిల్లడు ఎలా ఉండాలి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండి. చెప్పండి మీ అల్లుడండి పెళ్ళై 5 ఏళ్ళు అయిందండి. ఓ బాబు 4 సంవత్సరాలు బాబు అండి. ఆ పిల్లాడికి డ్యూటీకి వెళ్ళాడు అనుకుంటున్నాం కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదండి బాబు. నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోయిందండి. ఆ పిల్లోడిని నెట్టుకుని ఎలా బతకాలండి బాబు వెనకాల గట్ట ఏమీ లేదు. నాకు 2 ఆడపిల్లలు ఈ పిల్ల పెద్దది
గాజువాకులు అంటండి. మాది రాజమండ్రి అండి. వాళ్ళదమ్మ బిక్కోలండి అత్తూరు. మాది రాజమండ్రి అండి. ఇంకో పాప కూడా ఉందండి. ఈ పాప పెళ్లి చేసాం కదా అనుకున్నాం. మళ్ళీ పాపని తీసుకుని ఇంట్లో పెట్టుకుని ఆ పిల్లకి పెళ్లి చేయాలండి. మా కర్మ కాలిపోయిందండి. జీవితం నాశనం అయిపోయిందండి. నా కూతురు జీవితం 28 ఏళ్ళు పిల్లకే. అప్పుడు అన్నీ అయిపోయినాయండి. నా కూతురికి చిన్న పిల్లాడు. ఆ పిల్లాడు భవిష్యత్తు ఏంటో కూడా తెలియదండి. ఇది ఈ గణేష్ కుమార్ అనేది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. అయితే నిన్న చివరిసారిగా అయితే డ్యూటీకి వెళ్ళి వస్తానని చెప్పారు. అయితే ఆ తల్లికి అయితే కూడా మధ్యాహ్నం లంచ్ అవర్కి అయితే వచ్చినప్పుడు అయితే కాల్ చేస్తానని చెప్పి ఎంతో భరోసా ఇచ్చారు. అలాంటి సాయంత్రం అయ్యేసరికి అసలు ఈ విస్ఫోటం జరిగింది. విస్ఫోటంలో ప్రాణాలు అయితే కోల్పోయాడు. మాకు ఎవరు దిక్కు, మా ఆయన లేనప్పుడు ఇంక మేమందరం ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్పి ఆ తల్లి ఆర్తనాదాలు, పక్కన చెల్లి ఈ బాధలు, భార్య బాధలు చూస్తుంటే నిజంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మొత్తం అంతా కుటుంబ సభ్యులకు సంబంధించి ఆ గణేష్ కుటుంబ సభ్యులకు సంబంధించి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏదేమైనా ఇది చాలా మంచి పని కాదు. భగవంతుడు మాకు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఏదేమైనా అతి తొందరగా ఈ శవ పంచనామా పూర్తి చేసి డెడ్ బాడీ ఇస్తే మేము మా ఊరు వెళ్ళి మేము తదుపరి కార్యక్రమాలు అయితే చేసుకుంటాం. ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. కంపెనీ సభ్యులు ఇప్పటికొచ్చి ఎవరు రెస్పాండ్ అవ్వలేదని చెప్పి వీళ్ళు వాపోతున్నారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు అయితే మరో గంటలో అయితే విశాఖ వస్తున్నారు. వీళ్ళందరినీ కలుస్తారు. అసలు ఏమైందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు కోసం వీళ్ళంతా చూస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ కేజీహెచ్ మాతృవత నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.